అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఓ కృష్ణమూర్తి రాత్రి. రచన ఏఎన్ జగన్నాథ శర్మ గారు. మరి కథలోకి వెళ్దామా? చలిగా ఉంది, ఆకలిగా ఉంది, ఇంటికి పోవాలనుంది. అయినా ఆ ఆలోచన మానుకున్నాడు కృష్ణమూర్తి. శీతాకాలం సాయంత్రం, చీకటిగా ఉంది. పార్కులో అలికిడి లేదు. కారపు శనగలు అమ్మేవాడు బేరం కోసం కాసు కూర్చున్నాడు. శనగల మీద ముసురుతున్న నుసుముల్ని చేతులు విసిరి చెదరగొడుతున్నాడు. వాడికి ఎదురుగా సిమెంటి బెంచ్ కింద అతని ముందున్న శనగల పళ్ళాన్ని ఆశగా చూస్తూ కాళ్ల మీద తలాంచి పడుకుని ఉంది ఒక కుక్క పిల్ల. దానికి అటుగా మందార చెట్టు నీడలో ఒక జంట, ఇటుగా మరో బెంచి మీద ఎవరో వయసు మళ్ళినాయన. ఆయన అచ్చం తనలాగే ఉన్నాడు అనుకున్నాడు కృష్ణమూర్తి. ముద్దగా ముడుచు కూర్చున్నాడు. అతనికి ఆనందంగా ఉంది, ఆపదగానూ ఉంది, సంతోషంగానూ ఉంది, కోపంగానూ ఉంది, సంతాపంగానూ ఉంది, సరదాగానూ ఉంది, సరికాదుగాను ఉంది. పాపం భయంగా ఉంది, జయంగా ఉంది. ఏం చేశాడని అతనిలో ఈ ద్వైధీ భావాలు? చేయకూడని పని చేశాడు అతను. చేతనైన పనిని, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించాడు అతను. అందుకని అతనిలో రెండు భావాలు, రెండు భయాలు. కృష్ణమూర్తికి 60 ఏళ్ళుంటాయి. సన్నగా పొట్టిగా తెల్లగా ఉంటాడు. ఖద్దరు బట్టల్లో డాబుగాను పేదగాను ఉంటాడు. సర్కారు వారి స్టోర్స్లో గుమస్తాగిరీ చేసి రిటైర్ అయ్యాడు అతను. అందుకని అతన్ని వాళ్ళూరిలో స్టోరు గుమస్తా అనేవారు. ఉదయం 5 గంటలకి లేవటం కృష్ణమూర్తికి అలవాటు. కామాక్షి అంతే, మొగుడుతో పాటు లేచిపోతుంది. ఆవిడ వీధి గుమ్మము పెరడు ఊడ్చేలోపు కృష్ణమూర్తి పాల ప్యాకెట్ కోసం వెళ్ళి తిరిగి రావటం జరుగుతుంది. పడుకునే ముందు రాత్రే ఫిల్టర్ వేసి ఉంచుతుంది ఆవిడ. పాలు రావటం ఆలస్యం, చిక్కని కాఫీ సేవిస్తారు ఇద్దరు. ఒకవైపు కాఫీ తాగుతూనే మరోవైపు కుక్కర్ పడేస్తుంది కామాక్షి. ఆ విధానంలోనే కృష్ణమూర్తి మనవణ్ణి లేపడానికి వెళ్తాడు. వాణ్ణి లేపి బ్రష్ చేయించి, స్నానం చేయించి, పాలు తాగించి, డ్రెస్అప్ చేసి సిద్ధం చేసేసరికి వాడి కోసం టిఫిన్ బాక్స్, వాటర్ బ్యాగ్ అన్నీ రెడీ చేసి ఉంచుతుంది కామాక్షి. అప్పటికి కానీ కొడుకు కోడలు లేవరు. వాళ్ళు లేచారంటే 7 అయిందన్నమాట. ఆ సమయానికి మనవణ్ణి వెంటేసుకుని స్కూల్కు బయలుదేరతాడు కృష్ణమూర్తి. ఇంటికి ఆ స్కూలు కిలోమీటర్ దూరంలో ఉంది. కాళ్ళు సాగినట్టుగాను ఉంటుంది, కాలక్షేపంగా ఉంటుందని మనవణ్ణి స్కూల్లో దించేందుకు పూనుకున్నాడు అతను. కథలు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారిద్దరు. వాడిని అక్కడ వదిలి అతని ఇంటికి చేరేసరికి ఆదరాబాదరాగా స్నానాలు అవి చేసి, టిఫిన్ చేసి, క్యారియర్లతో ఉద్యోగాలకు పరుగులు తీస్తూ కొడుకు కోడలు కనిపిస్తారు కృష్ణమూర్తికి. వాళ్ళ హడావిడి అప్పుడప్పుడు అతనికి నవ్వు తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 9 కల్లా ఆ ఇల్లు కామాక్షి కృష్ణమూర్తిల నిలయం అవుతుంది. అప్పుడు అది ఆనందాలు, అద్భుతాల ఆశ్రయం అవుతుంది. అక్కడ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటారు, అందంగా ఉంటారు. 60 ఏళ్ల కృష్ణమూర్తి అల్లరి పాపడైతే 52 ఏళ్ల కామాక్షి అల్లరి పాప అవుతుంది. అతను ఆవిడ్ని ఆట పట్టిస్తారు, ఆవిడ అతన్ని పాట కట్టిస్తుంది. పేపర్ ముందేసి కూర్చుంటాడు అతను. ఎంతకీ లేచి స్నానం చేయడు. 11 అయినా పేపర్లోంచి మొహాన్ని తీయడు, తప్పించడు. కామాక్షికి కోపం వస్తుంది. పేపర్ లాక్కుంటుంది. ఇమ్మంటాడు అతను. ఇవ్వనంటుంది ఆవిడ. వెళ్ళి స్నానం చేసి రమ్మంటుంది. వేడి నీళ్లు కావాలంటాడు అతను. అయ్యయ్యో, గ్యాస్ అయిపోయి వచ్చింది, వద్దు అంటుంది ఆవిడ. కోడలికి తెలిస్తే కేకలేస్తుంది అంటుంది. వినడతను. తప్పదు ఆమెకి. ఇక స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలోకి వచ్చి వీపు రుద్దమంటాడు అతను. చిచి పోండి అని అంటది. ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంది. అయినా తప్పదు ఆవిడికి. భోజనాల వేళ మొదటి ముద్దుగా తినిపిస్తాను అంటాడు అతను. ఏమిటండి మరీను అంటుంది ఆవిడ. బాగుండదండి అంటుంది. అంతలోనే అతని చేతిలోని ముద్దను అమాంతం అందుకుంటుంది, పొల మార్చుకుంటుంది. నీళ్లు తాగిస్తాడు అతను.
నెత్తిన మెత్తగా చరుస్తాడు. తర్వాత తమలపాకులు చిలకలు చుట్టిమ్మంటాడు. చుడుతూనే ఇవ్వను అంటుంది ఆవిడ. వేళ్లకు చిలకలు అందించుకుని ఉయ్యారాలు పోతుంది. చిలకలు అందుకుని వేలు కొరుకుతాడు అతను. కోపగించుకుంటుంది ఆవిడ. ఆ కోపంలో ఆవిడ అచ్చు కంచి కామాక్షిలా ఉన్నది అంటాడు అతను. డీడిక్కిస్తాడు. 1 నుంచి 3 వరకు నిద్రపోతారు ఇద్దరు. 3:30కి మళ్ళీ మామూలే. ఆనందాల అద్భుత ప్రపంచాన్ని మడతబెట్టి చుట్టి మర్నాటికి దాచేస్తారు. ఎవరి పనిలో వాళ్ళు కాఫీ తాగి స్కూల్ నుంచి మనవణ్ణి తెచ్చేందుకు కృష్ణమూర్తి అటు నడిస్తే రాత్రి వంటకు కామాక్షి ఇటు నడుస్తుంది. సాయంత్రానికి కూడా చల్లగా వెళ్ళదీస్తున్నారు. కొడుకు కోడలు ఆఫీస్ నుంచి వచ్చే వేళకి ఏవో ఇన్ని పకోడీలో చెగోడీలో చేసి ప్లేట్లో పెట్టి అందిస్తుంది కామాక్షి. వెచ్చగా కాఫీ కాచిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ సేద తీరి లోకాభిరామాయణంలో పడితే శ్రోతలుగా కామాక్షి కృష్ణమూర్తులు కూర్చుంటారు. నవ్విస్తే నవ్వుతారు, తుళ్ళిస్తే తుళ్ళుతారు. రాత్రి అయ్యేసరికి ఎవరి గదుల్లో వాళ్ళు. మనవడొచ్చి మా అమ్మ పక్కలో పడుకుంటాడు. దాంతో కృష్ణమూర్తికి కామాక్షితో కలిసి పడుకునే అవకాశం రాత్రిపూట లేదుగాక లేదు. చేజిక్కించుకుందామంటే మా అమ్మ అట్నుంచి ఇటు వసిలితే చాలు స్వర్గం ఏదో తొణికిపోతున్నట్టుగా వేలడంత వెదవ బెర్రి గోల చేస్తాడు. అదొక ముచ్చట, అదొక సరదా. అయితే అవేవి ఎక్కడికి పోయాయి? ఏ మహమ్మారి తుడిచిపెట్టేసింది? ఏ పెనుగాలి ఊడ్చేసింది? దుఃఖించాడు కృష్ణమూర్తి. ఏడుపు వచ్చింది అతనికి. ఉగ్గబట్టుకున్నాడు. ఏడుపు ఉగ్గబట్టుకోవటంతో ఆకలి ఎక్కువైనట్టు అనిపించింది. జేబులు వెతికాడు. 4 మడతల ₹2 నోటు ఒకటి కుడి చేతి జేబులో ఉంటే తీశాడు. మడతల దగ్గర చెరగటం ప్రారంభించింది. అందుకని అది చెల్లదు. ఇప్పుడు చెల్లించి చూద్దాం అనుకున్నాడు అతను. వెళ్ళి దానికి కారపు శనగలు అడిగాడు. ఏ కళనున్నాడో శనగలవాడు నోటును విప్పి చూడలేదు. ఇచ్చింది ఇచ్చినట్టుగా జేబులో వేసుకున్నాడు. శనగలు ఇచ్చేశాడు. ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణమూర్తి. ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికే వచ్చి శనగలతో కూర్చున్నాడు. ఇప్పుడు తినటం ప్రారంభించాడు. తింటూ ఆలోచించసాగాడు. రాత్రి తను చేసిన పని తప్పు కాదు, ఒప్పే. చేయదగిందే. అర్థం చేసుకుంటే అందులో పరమార్థం ఉంది, లేదనుకుంటే లేదు. లేదనుకునే పెళ్ళాం కొడుకు కోడలు రెచ్చిపోయారు. అనరాని మాటలు అన్నారు. తను ఏం చేశాడని? దీపావళికి మనవడికి 2 జతల బట్టలు తీశాడు. 400 ఖర్చు చేసి తీశాడు. బట్టల దుకాణం బంపర్ డ్రా స్కీమ్ అప్పుడు తీశాడు. 200కు కూపన్ చొప్పున 2 కూపన్లు షాపు వాడిస్తే తెచ్చి దాచేశాడు. ఆ సంగతి మర్చిపోయాడు కూడా. అయితే అదృష్టమో దురదృష్టమో అది కలర్ టీవీ రూపంలో వచ్చి వరించినప్పుడు, ఓ కూపన్ ఫలితంగా టీవీ లాటరీలో తగిలినప్పుడు, కామాక్షి సన్నగా నవ్వినప్పుడు, కొడుకు కోడలు అభినందించినప్పుడు, మనవడు చంకలు కొట్టుకుని ఆనందించినప్పుడు, అప్పుడు తను ఏం చేశాడో కృష్ణమూర్తికి తెలిసింది కాదు. తెలిసేసరికి 3 నెలలు పట్టింది. ఆటోలోంచి దిగింది అందాల టీవీ. పంచరంగుల టీవీగా వచ్చి ఇంట్లో నిలిచింది. ఎక్కడ నా స్థానం అని ప్రశ్నించింది. జవాబు చెప్పాలి. ఎక్కడని చెప్పాలి? కిచెన్లో ఉంచలేడు, అసహించుకుంటుంది. కొడుకు కోడలున్న బెడ్రూమ్లో ఉంచితేనో అత్త మావలకి ఇబ్బంది. అన్ని వేళలా అక్కడుండి దాని అందచందాలు చూడలేడు. అందుకని ముందు గదిలో మున్ముందుగా మామగారి మంచానికి ఎదురుగా ఉంచితే మా బేషుగ్గా ఉంటుందని నిర్ణయించారు. ఇక దాంతో అదే చెప్పారు. సరే అంది టీవీ. వీళ్ళెక్కడ సెటిల్ అయిపోయింది. కృష్ణమూర్తితో ముఖాముఖి తలబడేందుకు సన్నద్ధమైంది. ఆ సంగతి కృష్ణమూర్తికి తెలిసింది కాదు. పసుపు కుంకుమలు పెట్టించుకుంది టీవీ. కొబ్బరికాయ కొట్టించుకుంది. పెట్టగానే పకపకలు చూపించి పగలబడి నవ్వించింది. నవ్వుకున్నారు అంతా. ఆదివారం అంతా మిగిలిన వారాల్లో కొంత అది అందరినీ ఆకట్టుకుంది. దగ్గరగా కూర్చోబెట్టుకుంది. అన్ని వారాలు ఆదివారాల్లాగా దిల్కుష్గా గడపాలంటే తనకు కేబుల్ కనెక్షన్ ఇచ్చుకోమంది టీవీ. ఇచ్చి తడాకా చూసుకోమంది. సరే అన్నారంతా. కనెక్షన్ ఇచ్చేశారు. 5 ఛానల్స్తో ఇంతదాన్ని అంతదాన్ని చేసి చూశారు. ఈలోపు మరొక 6 ఛానల్స్ కలిసి వచ్చాయి. దాంతో 11 ఛానల్స్ అయ్యాయి.
11 ఛానల్స్తో 11 తలల నాగులాగా చుట్టుకుని కూర్చుంది టీవీ. కృష్ణమూర్తి దంపతుల్ని, కొడుకు కోడల్ని, చంటివాడిని అందరినీ కట్టిపడేసింది టీవీ. కథలనీయక చేసింది టీవీ. ఉదయం 6 గంటలప్పుడు లేచి లేవగానే తాతయ్య అని కృష్ణమూర్తిని కౌగిలించుకునే మనవడు ఇప్పుడు లేచి లేవగానే తాతయ్యను కాదని కలర్ టీవీని వాటేసుకుంటున్నాడు. కార్టూన్ ఫిలిం కోసం కళ్ళింతలు చేసుకుని దాని దగ్గరే కూర్చుంటున్నాడు. బ్రష్ చేయడు, స్నానం చేయడు, పాలు తాగడు, డ్రెస్అప్ కాడు. స్కూలుకు టైం అవుతుందని పోరు పెడితే కేకలెడితే తప్పదు అని చేస్తాడు. ఆ టైంలో దారిలో వాడి కథలకి ఇప్పుడు వేరు, కబుర్లు వేరు. హీ మ్యాన్ అంటాడు, సూపర్ మ్యాన్ అంటాడు, స్పైడర్ మ్యాన్ అంటాడు, జంగిల్ బుక్ అంటాడు, మిక్కీ మౌస్ అంటాడు. ఎక్కడెక్కడ కథలో చెప్తాడు. అవేవి కృష్ణమూర్తికి తెలియదు. వాటితో వేటితోనూ అతనికి పరిచయం లేదు. పరిచయం లేని పాత్రలుని పలకరించేదెలా? కలిసి వాడితో కబుర్లు ఆడేదెలా? కథలు చెప్పేదెలా? మనవడి ముందు మోగైపోతున్నాడు కృష్ణమూర్తి. మాట పంచుకోలేకపోతున్నాడు. వాడితో స్కూళ్ళ రాకపోకలు హాయిగా లేవు, ఆహ్లాదంగా లేవు, అల్లరల్లరిగా లేవు. ఇంటికొస్తే గాబరాగా ఉంటుంది. కామాక్షి తొందరగా పనులవ్వాలంటోంది. పేపర్ చదువుతూ కూర్చున్న కృష్ణమూర్తిని పట్టించుకోదు, పరాచికాలు ఆడదు. నీళ్లు స్టవ్ మీద పడేశాను, కావాలంటే కాచుకోండి అంటుంది. కలిసి భోంచేసే అవకాశం లేదు. చేసిన ఆ సరదాలు లేవు. పనులన్నీ ముగించుకుని 10:30 కల్లా టీవీని అంటి పెట్టుకుంటే కామాక్షి పాటలు చూస్తుంది. తదుపరి సినిమా వస్తుంది. నిద్రవేళ 1 గంటప్పుడు కూడా దానిని ఆపనివ్వరు. సాయంత్రాలు లేవు, చల్లని సాయంత్రాలు లేవు, రామాయణాలు లేవు, నవ్వులు లేవు, తుళ్ళింతలు లేవు. టీవీ కోసమే ఇంటికొచ్చినట్టుంటారు కొడుకు కోడలు. వచ్చిన దగ్గర నుంచి దాని ముందే కూర్చుంటారు. చిత్రరంజని, చిత్రదర్శిని, చిత్రలహరి, చిత్రసీమ వాళ్ళ లోకం అవుతుంది. రాత్రి 12 అయినా 2 అయినా వాళ్ళ గదికి వాళ్ళు బోరు, వీళ్ళ గదిని ఖాళీ చేయరు. నిద్రలు వస్తున్నా నిలుపుకోవాలి, అడ్డుగా నిలబడకూడదు. అంతా అటే టీవీని చూడాలి. ఏ వేళకు అలసిపోతే అది అలసిపోయిందనుకోండి టీవీ, మనం అలసిపోవటం కాదు, అది అలసిపోతే వేడెక్కి పాడవుతుందని ఆపాలి. కానీ పట్టుబట్టి మాత్రం ఎవరో ఆపరు. బొమ్మ రాకుంటే బోరుమంటారు. ఛానల్స్ని చేతులు పీకెట్టేలాగా కొడుకు తిప్పుతూ ఉంటే కోడలు పిల్ల తల్లి గుండెలు అరచేతిలో పెట్టుకుని కొనగలమా? చెడిపోతే బాగు చేయించగలమా? దేనికైనా వేలకు వేలు పోయాలట, జాగ్రత్త అంటారు. తిని తీరిగ్గా కూర్చోకపోతే వెళ్ళి కాస్త కేబుల్ వాడిని కనుక్కోరాదు, బొమ్మ ఎందుకు రావటం లేదో బోగట్టా చేయరాదు అంటారు. కృష్ణమూర్తి వెళ్ళక తప్పదు. రాను పోను కిలోమీటర్ నడక తప్పదు. వెళ్తే అక్కడ కంట్రోల్ రూమ్లో ఎవరో ఉండరు. ఉన్న బొమ్మ ఎందుకు రావట్లేదో చెప్పరు. ఫాల్ట్ ఏదో వచ్చి చూస్తామంటారు. ఆ వచ్చేది ఎప్పుడో చెప్పరు. ఒక అంతటికి రారు. రమ్మను పిలుచుకొచ్చేందుకు మళ్ళీ కృష్ణమూర్తి వెళ్ళాలి. బాబు, నాయన అనాలి, గడ్డం పుచ్చుకోవాలి, దగ్గరుండి తోడుకొని రావాలి. బొమ్మను తెప్పించే వరకు బతుకు లేదు తనకి, భద్రత లేదు తనకి. కట్టుకున్నది కసురుకుంటుంది, కోడలు విసుక్కుంటుంది, చేదరించుకుంటాడు కొడుకు, చిన్నబుచ్చుకుంటాడు మనవడు. ఈ నరకానికి నెలకు 100 రూపాయలు ఛార్జీ. ఈ రంపప కోతకి డిపాజిట్టు 1000 రూపాయలు. అందుకోసం చేసిన అప్పు తీర్చడం కోసం, పొదుపు కోసం ఆరారా తిరిగే కాఫీ మీద కోత విధించారు. పప్పులో అప్పడం లేకుండా చేశారు. సాయంత్రం వేళల చిరుతిళ్ళు మానుకున్నారు. చాలు తండ్రి చాలు, ఏకాంతాల్లోకి చొచ్చుకుపోయిన ఈ శత్రువునిక భరించలేను. వేడుకల్ని హరించిన విదేశీ హస్తంతో చేయి కలపలేను. చిన్న సరదాలను, తీపి సరదాలను తుంచేసిన ఈ పాముల పుట్టను ఇంట ఉంచలేను. 1 కాదు 2 కాదు 11 తలల పాముని పచ్చని కాపురంలో తిరగనీయలేను అనుకున్నాడు కృష్ణమూర్తి. ఒక పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు. యుద్ధాన్ని ప్రకటించాడు. అప్పుడు చేశాడు ఆ పని. అందరూ నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి దాటిన తర్వాత 5-6 తలలతో బుస కొడుతూ మిగిలిన తలలతో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో టీవీని 2 చేతులతోనూ ఎత్తలేక ఎత్తాడు కృష్ణమూర్తి. అంతెత్తుకు ఎత్తి కింద కొదేశాడు. ఒకసారి కాదు 2 సార్లు ముక్కలు చేశాడు దాన్ని.
గొల్లుమన్నారంతా. కృష్ణమూర్తిని చూసి అవాక్కయ్యారు. హంతకుణ్ణి చేసి అతన్ని అనరాని మాటలన్నారు, అసహించుకున్నారు. తెల్లార్లు నిద్రలేదు ఎవరికి. అంత శవాన్ని పెట్టు కూర్చున్నట్టుగా కూర్చున్నారు. చెదిరిపోయిన టీవీని, చెడిపోయిన టీవీని, ఛిద్రులైనా సరే ఛిద్రమైనటువంటి టీవీని చిత్ర విచిత్రంగా చూస్తూ దుఃఖిస్తూ కూర్చున్నారు. ఇక తెల్లారింది. తలకొకరగా చీలిపోయారు. ఆకలి మీద తలనొప్పిగా ఉంది కృష్ణమూర్తికి. ఆలోచనలతో ఒళ్ళంతా వేడెక్కి ఉంది. బేరం లేక శనగలు అమ్మేవాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోవడంతో ఆశ చచ్చి సిమెంట్ బెంచి కింద పడుకున్న కుక్క పిల్ల కూడా లేచి వెళ్ళిపోయింది. మందార చెట్టు కింద జంట ఎప్పుడో మాయమైంది. ఇటు బెంచి మీద వయసు మళ్ళీ నాయన కూడా లేడు. ఇప్పుడు పార్కులో ఉన్నదొక్కడే స్టోరు గుమాస్తా కృష్ణమూర్తి. ఇదండి కథ. ఇండియా టుడేలో ఫిబ్రవరి 94లో ప్రచురితమైంది ఈ కథ. చూసారా, టీవీ వలన మనకి ఎన్ని సమస్యలు వస్తాయో. కళ్ళకు కళ్ళు పోతాయి, ఎవరికి సంబంధాలు ఉండవు ఇంట్లో. రకరకాల ఇష్యూస్ అనమాట. ఎందుకంటే ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు చక్కగా మనవడు తాత ఆడుకునేవారు, అలాగే నాయనమ్మ అందరూ ఆడుకునేవారు. కొడుకు కోడలు కూడా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు, తుళ్ళేవారు. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఆ టీవీ వచ్చిన తర్వాత. అందుకని ఆయన ఆ టీవీ తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. దాని మీద ఇంట్లో రచ్చ అనమాట. చూడండి, అది మన జీవితాలని ఎంత ఛిద్రం చేస్తూ ఉందో. థ్యాంక్ యూ.